నిన్ను బెదిరించే వాళ్ళు భయపెట్టే వాళ్ళు ఇంకా పుట్టలేదమ్మా. మరి ఎందుకు చేశావో నాకు అర్థం కావడం లేదు. చెప్పమ్మా. నేను నిన్ను దామినికి పట్టించానన్న కోపంతో ఇలా చేస్తున్నావా? అలా అయితే నన్ను క్షమించమ్మా. నా మీద కోపంతో నిన్ను నువ్వు శిక్షించుకోకు ప్లీజ్ అమ్మా. నీ కాళ్ళు పట్టుకుంటాను. అయ్యో మహా లే, ఇదేం పని? అమ్మా, నువ్వు కలకాలం హ్యాపీగా ఉండాలి. నీ నీడన మేమందరం హ్యాపీగా ఉండాలి. మహా, నువ్వమ్మను అర్థం చేసుకుంది ఇంతేనా? తల్లికి బిడ్డ మీద కోపం ఉంటుందా? మరెందుకమ్మా? అవన్నీ తర్వాత టైం వచ్చినప్పుడు మనం మాట్లాడుకుందాం. నువ్వింటికెళ్ళు. దయచేసి కోర్టులో ఇంకోసారి అలా మాట్లాడొద్దమ్మా ప్లీజ్. మహా, టైం అయిపోయింది, నువ్విక బయలుదేరు. అమ్మా ప్లీజ్ అమ్మా. జైలర్ గారు తీసుకెళ్ళండి. అమ్మా మేడం, ప్లీజ్ అమ్మా, తీసుకెళ్ళండి. అది కాదమ్మా. అమ్మా ప్లీజ్ అమ్మా. అమ్మా అమ్మా రండి మేడం. అమ్మా నా మాట వినమ్మా ప్లీజ్ అమ్మా. నిజం చెప్పకపోయినా పర్వాలేదు. రండి మేడం. నువ్వు సైలెంట్ గా ఉండు. నువ్వు వెళ్ళు. మిగతాది నేను రండి. చూసుకుంటాను. మేడం, మీరు రండి. అమ్మా ప్లీజ్ అమ్మా. అమ్మా ఆ శవాల్ని మా గార్డెన్లో నేనే పాతిపెట్టాను. మహా, కొన్ని ప్రశ్నలకి సమాధానం కాలమే చెప్పాలి. మహాలక్ష్మి ఇంకా ఫోన్ చేయలేదు. అమ్మ కేసు వాదిస్తున్నానంది, ఈరోజు తేల్చేస్తానంది కదా. ఎందుకు ఇంతవరకు ఫోన్ చేయలేదు? అమ్మ ఎందుకు చెయ్యని నేరాన్ని ఒప్పుకుంది? ఇప్పుడు తనని ఎలా రక్షించాలి? లాభం లేదు, ఇక నేనే ఫోన్ చేస్తాను. అపర్ణ ఫోన్ చేస్తుంది. అమ్మకి ఏమైందోనని తను టెన్షన్ పడుతోంది. హలో అపర్ణ. మహాలక్ష్మి, ఏమైంది మహా? ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవేంటి? కోర్టులో అమ్మని నిర్దోషిగా వదిలేశారా? లేదపర్ణ, అమ్మ కోర్టులో ఆ డెడ్ బాడీస్ని తనే ఇంట్లో పాతిపెట్టినట్టు ఒప్పుకుంది. అదేంటి, అలా తనెందుకు ఒప్పుకుంది? అదే అర్థం కావడం లేదు. తనేదో ఆలోచించి అలా చేసుంటుంది. నన్ను రక్షించడం కోసం తను నేరం ఒప్పుకొని ఉంటుంది. కానీ అమ్మ నేరం ఒప్పుకున్నా నువ్వు నిర్దోషిగా బయటికి రావు అపర్ణ. నీ కేసులో పక్కా సాక్ష్యాలు కావాలి. మరెందుకు అలా చేసింది? తెలీదు. నేనెంత అడిగినా చెప్పలేదు. చెప్పకపోతే ఎలా మహా? తను నీ కేసుల నుంచి బయటికి తీసుకురావాలి కదా. అమ్మ అస్సలు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. నేను జైలుకి వెళ్లి ఎంత బతిమిలాడినా అసలు విషయం చెప్పలేదు. మరిప్పుడెలా? తెలీదు.
రేపు కోర్టులో ఏం మాట్లాడుతుందో దాన్ని బట్టే ఫ్యూచర్ ఉంటుంది. సాధ్యమైనంత వరకు నేరం ఒప్పుకోకుండా చూస్తాను. రేపు కోర్టు అయ్యాక ఫోన్ చేస్తాను. నా కోసం ఎన్ని కష్టాలు పడుతున్నావమ్మా. ఈసారైనా నేను చెప్పినట్టు చెప్పమ్మా, లేకపోతే నీకు శిక్ష పడుతుంది. కంగారు పడకు మహా, నిజం ఎప్పుడూ దాగదు. ఏదో రూపంలో బయటకొస్తుంది. ఇప్పుడు కూడా రోజీ నేరం ఒప్పుకుంటే తనకి శిక్ష పడిపోతుంది. నేరం ఒప్పుకుంటుందో లేదో చూడాలి. యువర్ ఆనర్, లాస్ట్ హియరింగ్లో రోజీ గారు శవాలను నేనే పాతిపెట్టానని ఒప్పుకున్నారు. కానీ డిఫెన్స్ లాయర్ ఆవిడ హెల్త్ బాలేదని, టయానికి భోజనం నిద్రలేక అలా మాట్లాడారని చెప్పారు. ఇప్పుడు రోజీ గారిని డాక్టర్ పరీక్షించి ఆవిడ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అని చెప్పారు. దానికి సంబంధించిన సర్టిఫికెట్ మీకు సమర్పించాం. డిఫెన్స్ లాయర్ గారు, ఏమైనా అబ్జెక్షన్ ఉందా? No, sir. You can proceed. Thank you. యువర్ ఆనర్, ముద్దాయి ఇంట్లో 1 కాదు 2 కాదు 3 శవాలు దొరికాయి.
వాటికి సంబంధించి ముద్దాయిని ప్రశ్నించడానికి అవకాశం ఇవ్వవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను యువర్ ఆనర్. ఎస్, ప్రొసీడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. రోజీ గారు, ఇంతకు ముందు ఈ కోర్టులో మీరు నిజం ఒప్పుకున్నారు. ఆ 3 శవాలను మీ ఇంట్లో మీరే పాతిపెట్టానని చెప్పారు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు నిజం ఒప్పుకున్నారు అంటూ నా క్లయింట్తో నేరం ఒప్పించడానికి ట్రై చేస్తున్నారు. అబ్జెక్షన్ సస్టైన్డ్. పీపీ గారు, క్వశ్చన్స్ జాగ్రత్తగా అడగండి. సారీ యువర్ ఆనర్. రోజీ గారు, ఆ శవాలు మీ ఇంట్లోకి ఎలా వచ్చాయో చెప్తారా? చెప్పండి రోజీ గారు. మొన్న మీ తరపున వాదించిన మీ లాయర్ బై మిస్టేక్ అలా మాట్లాడారని అంటున్నారు. దీనికి మీరేమంటారు? మొన్న చెప్పిన దానికే కట్టుబడి ఉంటారా, లేక ఆ నేరం నేను చెయ్యలేదు అంటారా? ఆ శవాల్ని మా ఇంట్లో నేనే పాతిపెట్టాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. డిఫెన్స్ లాయర్ గారు, మీరేమైనా క్రాస్ ఎగ్జామిన్ చేస్తారా? అమ్మ నేరం ఒప్పుకున్న తర్వాత నేనేం చేయగలను? రోజీ గారు, మరొక్కసారి ఆలోచించి చెప్పండి. ఆ శవాలను మీ ఇంట్లో మీరే పాతిపెట్టారా, లేకపోతే ఎవరైనా బెదిరిస్తే ఇలా చెప్తున్నారా? అబ్జెక్షన్ యువర్ ఆనర్. డిఫెన్స్ లాయర్ గారు ముద్దాయికు కేసు నుంచి ఎలా తప్పించుకోవాలో హింట్ ఇస్తున్నారు. అబ్జెక్షన్ సస్టైన్డ్. సారీ యువర్ ఆనర్. ఆ శవాలను మీరే అక్కడ పాతారనడానికి ఆధారాలేంటి? మీ ఇంట్లో ఇంకా చాలా మంది ఉన్నారుగా, వాళ్ళలో ఎవరైనా చేసుండొచ్చుగా. నో, ఆ శవాల్ని అక్కడ నేనే పాతిపెట్టాను.
వాటిని హకీంపేట్ శ్మశాన వాటిక నుంచి తెచ్చాను. అక్కడే వాటి చుట్టూ ఉన్న ప్లాస్టిక్ కవర్స్ తీసి పారేశాను. అంటే ఆ కవర్స్ ని అక్కడే వదిలేసొచ్చారా? అవును, వాటినక్కడే వదిలేశాను. శవాలకి వైట్ క్లాత్ చుట్టి తీసుకొచ్చి నా ఇంటి పెరట్లో పాతిపెట్టాను. నమ్మశక్యంగా లేదు రోజీ గారు. 3 శవాల్ని మీరొక్కరే తెచ్చి పాతిపెట్టడం అసాధ్యం. యువర్ ఆనర్, ఆవిడ ఒక్కరే చేశారా లేక ఆవిడకి ఎవరైనా సాయం చేశారా అనేది తర్వాత ప్రశ్న. ముందసలు ఆవిడ చెప్పిన ఆ ప్లాస్టిక్ కవర్సు అక్కడ ఉన్నాయో లేదో తెలియాలి. ఆ విషయం చెక్ చేయించమని పోలీసు వారిని ఆదేశించమని కోర్టు వారిని కోరుతున్నాను. ఎస్, యు ఆర్ కరెక్ట్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీస్ ఆఫీసర్ ఎవరు? నేనే యువరానర్. మీరు మీ టీంతో అక్కడికి వెళ్ళండి. అక్కడ ఆధారాలు కలెక్ట్ చేయండి. అలాగే యువరానర్. ఈ కేసుని మధ్యాహ్నానికి వాయిదా వేస్తున్నాను. చూసావరా, ఎంత బలవంతుడికైనా ఏదో ఒక రోజు ఫుల్ స్టాప్ పడుతుంది. ఈ మాత్రం తెలుసుకోకుండా అందరి మీద ఎగిరెగిరి పడేదా రోజీ. అంతే ఆంటీ, దేవుడు ఇలాంటి వాళ్లను తొందరగా శిక్షిస్తాడు. ఆ రోజు నా నిశ్చితార్థం చెడగొట్టినందుకు ఇప్పుడు తన్ని జైల్లో పెట్టాడు. అసలు నేను ఆశ్చర్యపడేది ఒక్క విషయంలోనే. అందరూ రోజీ గారిని చాలా మేధావి అంటుంటారు. అటువంటి ఆవిడ కోర్టులో మొదటి రోజే నేరం ఎలా ఒప్పుకున్నారు? అదేరా కర్మంటే. మన వెంట ఎవరు రాకపోయినా చేసిన కర్మ వస్తుంది అంటారు. రోజీ పాపం ఇప్పుడు పండింది. అందుకే నేరం చేశాను అని ఒప్పేసుకుంది. కరెక్ట్ ఆంటీ, ఇంతమందిని ఉసురు పెడితే అలాగే జరుగుతుంది. పోనీ నిహారిక, వాళ్ళ గొడవ మనకెందుకు? అదేంటి అరవింద్ అలా అంటావ్? మనం వాళ్ళ జోలికి వెళ్ళలేదు, వాళ్ళే మన జోలికి వచ్చారు. మన నిశ్చితార్థం చెడగొట్టారు. అందుకే ఇప్పుడు ఇలా అయింది. ఆ రోజీ తనే నేరస్తురాలని ఒప్పుకుందంటే అప్పుడు అపర్ణ కూడా క్రిమినలే కదా. అవునాంటీ, రేపు పట్టుపడ్డాక తను కూడా నేరం ఒప్పుకుంటుంది. అరవింద్, డబ్బు కోసం
ఎంత నీచమైన పనైనా చేసే ఆ అపర్ణెక్కడా? డబ్బుని ఏమాత్రం లెక్క చేయని నిహారిక ఎక్కడా? నువ్వు నిహారికను చేసుకోవటమే న్యాయం. తనే నీకు తగిన జోడి. అరవింద్, నువ్వు పెళ్లి చేసుకోకపోతే అపర్ణాలా నేను హత్యలు చేయను, ఆత్మహత్య చేసుకుంటానంతే. నాకు అపర్ణపై పూర్తిగా విరక్తి కలిగింది. తనంటే అసహ్యం వేసింది. నేనింక అపర్ణని ఎప్పుడూ తలుచుకోను. ఇక నుంచి నా ప్రేమంతా నీదే. ఐ లవ్ యూ నిహారిక. ఐ లవ్ యూ టూ అరవింద్. అబ్బా, ఇలా చిలక గోరింకల్లా కలకాలం కలిసుండండి. ఇప్పుడు నా మనసు నిండిపోయింది. ఇదిగో టీ తాగండి. ఇదిగోమ్మా, నువ్వు కూడా తీసుకో. ఎవరి అమ్మకి ఉరిశిక్ష వేసేది? ఈ కోర్టులు కాకపోతే పై కోర్టుకు వెళ్తాను.